కూటమి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన సందర్భంగా నిర్వహిస్తోన్న 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో భాగంగా అద్దంకి మండలంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్ పాల్గొన్నారు. కూటమి 2 ఏళ్లలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అన్నా క్యాంటీన్లు పెట్టడం కానీ, ఇల్లు కానీ, గీత కార్మికులు కానీ, ఎన్టీఆర్ వైద్య సేవ కానీ, మత్స్యకారులకు సేవ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చేసింది. ఇది కాక మన కాన్స్టిట్యున్సీకి వచ్చేది ముఖ్యంగా ఎప్పటి నుంచో మనం బాపట్లో ఉన్నాం. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం వల్ల మనం తీసుకొచ్చి ఒంగోలుకి ఇస్తే ఒంగోలు జిల్లాలో కలిపితే మనకు బాగుంటుంది అన్నారు. ఆ ఇచ్చిన మాట ప్రకారం ఫస్ట్ అది చేసాం. దాంతోపాటు రెవెన్యూ డివిజన్ లేదు, మనం ఏ చిన్న పని ఉన్నా ఒంగోలు పోవాల్సి వచ్చేది, తర్వాత ఏమన్నా మన బాపట్ల పోవాల్సి వచ్చేది. ముఖ్యమంత్రి గారి దృష్టికి రాగానే రాష్ట్రం 4 రెవెన్యూ డివిజన్లు ఇస్తే మనకు కూడా ఇవ్వడం జరిగింది. ఈ 2 మెయిన్ ముఖ్య కార్యక్రమాలు చేసాం. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్లు, తార్ రోడ్లు, అదేవిధంగా వ్యవసాయ కనెక్షన్లు అయితే చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం. ఇప్పటికి ఎన్ని వ్యవసాయ కనెక్షన్లు చేసాం, దాదాపు 4000 కనెక్షన్లు ఇచ్చాము. క్యూలో ఇవ్వాల్సి వస్తుంది, లైన్లో ప్రయారిటీ ప్రకారం ఇవ్వాల్సి వచ్చింది. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీకి సంబంధించి క్యూలో లేకుండా నా దగ్గరికి ఎవరు వచ్చినా సరే అవన్నీ తీసుకొని స్పెషల్గా డ్రైవ్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి మా కాన్స్టిట్యున్సీలో కొంచెం స్పెషల్ డ్రైవ్ చేసి మన కాన్స్టిట్యున్సీ వరకు ఏదో నేను తీసుకొని వస్తాను.